వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఎప్పటి నుంచో నా కళ అండి ఈ వీడియో చేయాలి అనేసి ఇప్పటికైతే కనుక నెరవేరింది. ఏంటి అంటే కనుక మన ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చేసిందండి. చూసారు కదా, గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చేసింది. అంటే ఇది వస్తే కనుక డబ్బులు ఎప్పుడు వస్తాయి, నెక్స్ట్ ఇది రావడానికి ఎన్ని రోజులు పడుతుంది. మేము ఒక అడ్రస్లో ఉండి ఇదొక అడ్రస్కి అయితే పెట్టామండి, అయినా కానీ పిన్ కరెక్ట్ టైంకి వచ్చేసింది. అది కూడా ఎలాగో చెప్తాను. నెక్స్ట్ ఇది వచ్చినాక ఎన్ని రోజులు పడుతుంది డబ్బులు రావడానికి, అదైతే కనుక ఈ వీడియోలో చూసేసుకుందాం. అంతకన్నా ముందు అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలి అనుకుంటే కనుక మన అకౌంట్లో $10 కనీసం $10 ఉండాలి మానిటైజేషన్ అయినాక. మానిటైజేషన్ అవ్వాలంటే మీకు అందరికీ తెలిసిందే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ కావాలి, లేదు షార్ట్స్ ద్వారా మానిటైజ్ అవ్వాలంటే 3 మిలియన్ వ్యూస్ అయితే కనుక కావాలి. అలాగే నాకైతే కనుక 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు, అలాగే 4000 వాచ్ అవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే కనుక ఇలాగ వాచ్ అవర్ త్రూ అని నాకైతే మానిటైజేషన్ అనేది అయ్యిందండి. మానిటైజేషన్ అయిన తర్వాత మన దాంట్లోకి ఒక $10 వచ్చినాక మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే అప్లై చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. అది ఎలా అంటే కనుక 4000 వాచ్ అవర్స్ అయిపోయి కదా, 4000 వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత నాకు ఆ ఆప్షన్ అయితే వచ్చిందండి. ఆప్షన్లో అన్నీ ఫిల్ చేసేసాను. ఫిల్ చేసేసిన తర్వాత మనకి ఇదేంటంటే ఒక 10 to 15 డేస్ అయితే పడుతుందని చెప్తారు, కానీ మాకైతే కనుక 10 డేస్ ఆ 12 డేస్కి అయితే వచ్చేసింది. దీనికో పెద్ద స్టోరీ ఉందండి. యాక్చువల్లీ మేము ఉండేదైతే కనుక ఒక హౌస్లో ఉంటున్నాము. అంతకుముందు నా ప్రూఫ్స్ అన్నీ వేరే హౌస్లో, ఒకే లైన్ అయినా కానీ వేరే హౌస్లో అయితే కనుక మేము ఉండేవాళ్ళం. ఆ అడ్రస్ ఇచ్చాం. మేమైతే కనుక అడ్రస్ ఇచ్చామని చెప్పేసి పోస్ట్ ఆఫీస్కి అయితే కనుక ఫస్ట్ వెళ్ళి చెప్పాం, గంట రానియండి, దానికోసం నాకైతే కనుక గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది ఒకటి వస్తుంది లెటర్. ఆ లెటర్ వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చేసి అయితే నేను వచ్చాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసాను. ఒక 3-4 డేస్ అయిపోయింది, అయినా నాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి సరేలే ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అలా అనుకుంటూనే ఉన్నాను. అయితే మాకు ఇంతగా ఏం జరిగిందంటే, మాకు తెచ్చిన పోస్ట్ మ్యాన్ అయితే కనుక యాక్సిడెంట్ అయిందంటే అతను రాలేదు. అతను కదా మేము చెప్పాము ఈ ఇన్ఫర్మేషన్ అంతాను, ఆయన రాకుండా వేరే అతను అయితే కనుక పంచుతున్నారంట. నేను బయట ఉన్నాను, బయట ఉంటుండగా ఏదో అడ్రస్ తెలియదని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. నన్ను అడిగినప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చి, ఇలా గంట రాని గూగుల్ యాడ్సెన్స్ ఏదైనా వచ్చిందండి అంటే, వచ్చింది మేడం, అది చాలా రోజులు అయింది, వచ్చి 1 వీక్ వరకు అయ్యింది, మీరు వెళ్ళిపోయిన వెంటనే వచ్చింది, మీరు ముందు రోజు వచ్చారు, మరుసటి రోజు అది వచ్చింది అని చెప్పేసి ఆయనేమో చెప్తేనేమో ఇది తీసుకున్న తర్వాత వెంటనే దీన్ని ఓపెన్ చేసేసి, ఆల్రెడీ నాకైతే కనుక చూడండి వాళ్ళు ఇలాగే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత పిన్ అనేది మనకి ఇలా వస్తుంది, 6 డిజిటల్స్ పిన్ అండి. ఈ పిన్ వచ్చింది కదా, ఈ పిన్ అయితే కనుక ఎంటర్ చేసేసాను. ఇక్కడ రాసి ఉంటుందండి, సింక్ ఇన్ యువర్ యాడ్సెన్స్ అకౌంట్. అంటే మనం దీన్ని ఎలా చేయాలి అనేది, అంటే తిరిగేసి కనిపిస్తుందేమో, నేను సెల్ఫీ వీడియో కదా తీస్తున్నాను. ఇలాగ అంతా మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఎలా అప్లై చేయాలో మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉంటుంది, దీని ప్రకారం మనం ఫాలో అయిపోతే సరిపోద్ది. అయిపోయిందండి. ఇది అయితే కనుక పిన్ అయితే యాడ్ చేసేసాను. పిన్ యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఒక ప్రాసెస్ ఉంది. ఏంటంటే అది మనకు ట్యాక్స్ ఇన్ఫో అనేది ఒకటి ఉంటుంది. ఆ ట్యాక్స్ ఇన్ఫో అయితే చేసేసాను, అది కూడా ఫిల్ చేసేసాను. నెక్స్ట్ అయితే కనుక ఐడి వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. ఐడి వెరిఫికేషన్ ఏంటంటే మనది ఏదైనా ఒరిజినల్ ప్రూఫ్ అయితే కనుక అలాగే చూపించాలండి. అదేంటంటే ఆధార్ కార్డు కానీ, లేదంటే పాన్ కార్డు కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇది ఏదైనా పర్వాలేదు. యాక్చువల్లీ పాన్ కార్డు ఇప్పుడు తీసుకోవట్లేదు అన్నారు, కానీ నేనైతే కనుక నా ఐడి వెరిఫికేషన్ అంతా పాన్ కార్డు ద్వారానే అయ్యింది. కరెక్ట్గా ఇమేజ్ అనేది తీసేసి డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ అదే వస్తుంది కాబట్టి మనకి ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని మనం ఫిల్ చేసేసి సెండ్ చేసేయడమండి. ఐ అగ్రీ దట్ అని చెప్పేసి పంపించేస్తే కనుక ఆ తర్వాత అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక $100. ఇప్పుడేనండి పెద్ద టాస్క్. ఏంటి అంటే మనకి $100 అయితే కానీ మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి రాదు. అలాగే నాకు ఇదంతా అయిపోయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ అయితే నాకు రాలేదండి. చాలా రోజులు రాలేదు. చాలా టెక్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ నేను మెసేజ్ చేస్తూనే ఉండేదాన్ని. ఫైనల్గా అయితే మధు టెక్ ఛానల్ ఒకటి, నెక్స్ట్ ఏమో వికాస్ గారు కానీ నాకు బాగా హెల్ప్ చేశారండి. ఆయన ద్వారానే నాకైతే కనుక అదంతా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ యూట్యూబ్ ద్వారా చాట్ చేశాను కూడా, ఈమెయిల్ పెట్టాను. అయినా పర్వాలేదు మీకు వస్తుందండి, $100 కంప్లీట్ అయినాక మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అని అన్నారు. $100 అయితే కనుక ఫైనల్లీ నాకైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మంత్లో నాకు వచ్చేవి $100 కాదు, $88. అంటే నాకు ఆ మంత్ కూడా శాలరీ రాలేదు. నెక్స్ట్ మంత్ వచ్చిన డాలర్స్, ఆ $88 కలిపి నాకు ఈ మే నెలలో అయితే కనుక ఫస్ట్ ఇన్కమ్ నాకు వచ్చిందండి. అది కూడా నాకు ఎంత వచ్చింది, ఎలా వచ్చింది, ఇంకా అందులో ఆ వీడియోలో కూడా
చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నా, లేదంటే ఆల్రెడీ ఛానల్ పెట్టిన వారు కొత్తగా పెడతారు కదా, వాళ్ళకి కూడా మంచి టిప్స్ అంటే చాలా ఉన్నాయి. ఆ వీడియో కూడా వాచ్ చేయండి. ఇదైతే ఈరోజు వస్తుంది కదా, రేపైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నాకు ఎంత వచ్చింది ఏంటి, నెక్స్ట్ నాకు ట్యాక్స్ ఎంత కట్ అయింది అదంతా మీకైతే కనుక పంపిస్తాను. నెక్స్ట్ మెయిల్ నాకైతే కనుక $100 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మంత్లో డాలర్స్ కూడా, అంటే లాస్ట్ మంత్ డాలర్స్ కూడా కలిపి అయితే కనుక నాకు రావడం జరిగిందండి. దానికోసం నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఇమేజ్ నేను ఇక్కడ పెడుతూ ఉంటాను చూడండి. ఇక్కడ ఆ ఇమేజ్ని చూసాక నాకు ఆ మెయిల్ చదువుకున్నాక మెయిల్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేస్తారు వర్కింగ్ డేస్లో 5 to 6 days వర్కింగ్ డేస్లో అయితే కనుక మీ బ్యాంక్కే పంపిస్తాము, మేమైతే సెండ్ చేసేసాము అమౌంట్ అయితే అనేసి. అంటే డిపెండ్స్ అపాన్ ది బ్యాంకుని బట్టి మనకి లేట్ అవ్వడం లేదు వేగం రావడం ఇలా జరుగుతుంది. నాకైతే కనుక 5 days అయిపోయింది, అయినా నాకు ఇంకా అమౌంట్ రాలేదు. మళ్ళీ నేను టెక్ ఛానల్ వరకే మెసేజ్ చేశానండి వికాస్ గారికి. వికాస్ టెక్ ఛానల్ అని ఉంటుంది, ఆయనకి మెసేజ్ చేస్తే ఆయనేమో 10 daysలో వస్తుందండి, మీరేం కంగారు పడుతున్నాను. ఆయనకి ఇలా మెసేజ్ చేశానో లేదో నాకు ఈవినింగ్ కల్లా మెసేజ్ వస్తుంది. అంటే నాకు బ్యాంక్లో అమౌంట్ పడినట్టు. వెంటనే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. ఆనందంగా అనిపించి నెక్స్ట్ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది, కాకపోతే 2 వీడియోలు వెంటనే పోస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇదైతే కనుక వీడియో తీసేసి అలాగే అట్టి పెట్టాను. 2 వీడియోలు అయితే వెంటనే అప్లోడ్ చేస్తాను. 2 వీడియోస్ని చూడండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. నాకు తెలిసినంతలో నేను చెప్తాను, తెలియకపోతే కనుక్కొని మరి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఫైనల్లీ అయితే కనుక మన ఛానల్కి డబ్బులు వచ్చేసాయి కదా. మీరు కూడా ఏమైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక్కసారి వీడియో చూసి స్టార్ట్ చేసేయండి. ఇంకా అంతే అండి, ఇది ఈరోజు వీడియో. చూసారు కదా, గూగుల్ యాడ్సెన్స్ అనేది మన చేతికి వచ్చేసింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.